अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Noura Travel Service Hajj and Umrah Group Organizer. This service include air tickets, Volvo bus tickets, train reservation, passport assistance, Hajj Badal and Umrah Badal, hotel reservation, certificate attestation, Hajj Umrah service, visa service, holiday tour packages, Umrah deluxe packages at just 87,999 only. For more details and booking, contact 9391577587 or below numbers or visit their office beside GS Milk Point, SS Gutta Main Road, Mehboob Nagar. SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मज़ीद तफसीलात के लिए मोबाइल नंबर 8522843048 पर रब्त पैदा कर सकते हैं। 25 लाख रुपए की लागत से पार्क के तामीर के लिए रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी के हाथों संगे बुनियाद। महबूब नगर शहर के यनुगुंडा इलाके में मोंडा फंड से 25 लाख रुपए की लागत से पार्क के तामीर के लिए रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी के हाथों संगे बुनियाद रखा गया। इस मौके पर रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी ने मीडिया से खिताब करते हुए कहा कि मोंडा फंड से मुख्तलिफ तरक्याती कामों के लिए संगे बुनियाद रखा गया। महबूब नगर बल्दिया को कॉरपोरेशन बनाया गया है, जिसकी मजीद तरक्की के लिए इक़दाम किए जा रहे हैं। उन्होंने कहा कि शहर के तमाम वार्डों में सीसी सड़कें, ड्रेन के अलावा दीगर तरक्याती काम किए जा रहे हैं। रियासती तेलंगाना में महबूब नगर कॉरपोरेशन को आला मुकाम बनाने के लिए इक़दाम किए जा रहे हैं। इस मौके पर मोंडा चेयरमैन लक्ष्मण यादव, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, कायदीन CJ बनवर, कमिश्नर बल्दिया प्रवीण कुमार रेड्डी के अलावा दीगर भी मौजूद थे। మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో గత 16 నెలలుగా సీసీ రోడ్లకు కావచ్చు, డ్రైన్స్కు కావచ్చు, పార్కులకు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్కు కావచ్చు, లేదా ఇతరత్ర పనులకు దాదాపుగా 250 కోట్ల రూపాయలతోటి పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకొన్ని జరగబోతూ ఉన్నాయి. 75 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ల మీదనే అభివృద్ధి కాదు, ప్రజలు ఎక్కడ నివాసం ఉంటున్నారు అక్కడికి అభివృద్ధి ఫలాలను తీసుకుపోవాలి, అందజేయాలన్న ఉద్దేశంతో ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో కూడా ఈరోజు డ్రైన్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఆ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా కూడా ఆ అవసరాన్ని తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మూడా నిధులతోటి మహబూబ్ నగర్ పట్టణంలో 1 కోటి రూపాయలు దాదాపుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ 1 కోటి రూపాయల్లో పార్కులు ఉన్నాయి. అలాగే ఇక్కడ గొరెకాపర్ల సంఘం, జిల్లా సంఘం భవనం కూడా ఉంది. అలాగే సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది. మన మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా చేసుకుంటున్నందుకు దాని ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్కు అత్యధిక నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఒకటే కార్పొరేషన్లో నివాసం ఉంటున్న ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ కాబట్టే మన మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఏ ప్రాజెక్ట్ అడిగినా, ఏం నిధులు అడిగినా కూడా ఛాయాశక్తుల మనకి ఇవ్వడానికి కృషి చేస్తూ ఉన్నారు. లేక వచ్చిన అదృష్టం మన జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారిని బలపరుచుకునే విధంగా మన అందరి వ్యవహార శైలి కూడా ఉండాలని చెప్పి నేను మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలను కోరుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎటువంటి రాజకీయ పరీక్ష మన ముందుకు వచ్చినా కూడా అక్కడ మన ముఖ్యమంత్రి గారికి బలం చేకూర్చే విధంగా పనిచేయాలి తప్ప వారిని వీక్ చేసే విధంగా మన ఆలోచన ఉండకూడదు, మన కార్యాచరణ ఉండకూడదు అని చెప్పి మహబూబ్ నగర్ కార్పొరేషన్, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి విన్నవించుకుంటా ఉన్నాను. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।